కొత్తగా టైల్స్ వేసాక స్క్రాచెస్ వచ్చాయంటే టోటల్ లుక్ స్పాయిల్ అవుతుంది. ఫ్లోర్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ వర్క్ అనిపిస్తుంది, కానీ ఇగ్నోర్ చేస్తే బిగ్గెస్ట్ డ్యామేజ్ ఇక్కడే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఫైనల్ స్టేజెస్ లో హెవీ వర్క్ జరుగుతుంది. పెయింటింగ్, కార్పెంటరీ, షిఫ్టింగ్ మెటీరియల్స్. ఈ టైంలో పొరపాటున సింగిల్ టైల్ డ్యామేజ్ అయినా దాన్ని బ్రేక్ చేసి రీప్లేస్ చేయడం చాలా అంటే చాలా కష్టం. అడ్వాంటేజెస్: టైల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, ఫైనల్ ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది, రీప్లేస్మెంట్ కాస్ట్ సేవ్ అవుతుంది. కామన్ మిస్టేక్స్: ప్రొటెక్షన్ వాడకపోతే టైల్స్ మీద స్క్రాచెస్ పడతాయి, సిమెంట్ స్టెయిన్స్ వస్తాయి, టైల్స్ పాలిష్ డ్యామేజ్ అవుతుంది, ఫైనల్ క్లీనింగ్ కూడా చాలా అంటే చాలా టఫ్ అవుతుంది. చెక్ పాయింట్స్: ఫస్ట్, కవరింగ్ మెటీరియల్, కార్డ్బోర్డ్ షీట్స్ లేదా ప్లాస్టిక్ షీట్స్ వాడాలి. సెకండ్, ఫుల్ కవరేజ్, గ్యాప్స్ లేకుండా కవర్ చేయాలి. థర్డ్, రిమూవల్ టైమింగ్, కంప్లీట్ వర్క్ అయ్యాక మాత్రమే రిమూవ్ చేయాలి. ఫోర్త్, హెవీ లోడ్ కంట్రోల్, డైరెక్ట్ గా టైల్స్ మీద మెటీరియల్స్ పెట్టకూడదు. లాస్ట్ స్టేజ్ లో చిన్న నెగ్లిజెన్స్ వల్ల పెద్ద లాస్ అవుతుంది. ఫ్లోర్ ప్రొటెక్షన్ ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇలాంటి ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం హరీష్ ఇన్ఫ్రాని కంపల్సరీ ఫాలో చేయండి.